ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొక్కబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా సోదరుడు రాంప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణే మొట్టమొదటిగా మా యొక్క 21 డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు అందరూ కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, హక్కులు చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు, నేను అందరం కలిసి ముక్కుమ్మడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం. ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకుని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో సరైన బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఎదిగే అటువంటి ప్రాంతాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి నువ్వు, కాబట్టి నిన్ను ఎట్లా తుదముట్టించాలన్నది కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా దాన్ని నువ్వు ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్నో తెలుసు. మీ కుట్రలు, కుతంత్రాలు, మీ అంతర్గత సంబంధాలను కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా రాబో రోజులలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల యొక్క పక్షాన్ని నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. 10 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా. అయితే గత 1 సంవత్సరం నుంచి వచ్చిన మన ఎర్రబెల్లి ప్రదీప్రావు దొర ఆయన బీజేపీకి రావడం వల్ల మా బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది. ఆ బీజేపీ పార్టీని కూడా మొత్తం భూస్థాపితం చేసే పనులు చేశారు. బీజేపీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు కానీ, సీనియర్ నాయకులకు కానీ ఎలాంటి గౌరవం లేదు, మర్యాద లేదు, పదవులు అసలే లేవు. ఆయన అనుచరులకు మాత్రమే ముఖ్యమైన పదవులైన ఉపాధ్యక్షుడు, కార్యదర్శి లేదా ఏదన్నా బీసీసీఎల్, ఎస్సీసీఎల్ లాంటి ముఖ్యమైన విభాగాలకు ఆయనకు సంబంధించిన అనుచరులను, ఆయన పర్సనల్ మిత్రులను మాత్రమే ఆయన అధికార ప్రతినిధులుగా అయితేంది, ఉపాధ్యక్షులు అయితేంది, కార్యదర్శులు అయితేంది వాటిలో నియమించుకున్నాడు. నిజమైన బీజేపీ కార్యకర్తలకు, నిజమైన బీజేపీ నాయకులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయింది బీజేపీలో.
బీజేపీలో ఇప్పటివరకు ఉన్న కార్యకర్తలందరూ నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేశారు. వాళ్ళందరినీ ఆయనే పూర్తి స్థాయిలో భూస్థాపితం చేశాడు. మేము బీసీ బిడ్డలం కనుక దొర అనుచరులుగా కానీ చెంచాలుగా కానీ మేము ఉండలేక మేము బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఇకపోతే మన బీసీ బిడ్డ బీసీ మాస్ లీడర్ అయిన నన్నపనేని నరేందర్ అన్న దగ్గరికి మేము వచ్చి మా ఇష్టపూర్తిగా మేము ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితిలో మేము మా ఇష్టపూర్వకంగా చేరాము. బీసీ మాస్ లీడర్ అయిన నన్నపనేని నరేంద్ర అన్న మార్గదర్శకత్వంలో మేము ఇక ముందు నుంచి పనిచేస్తాము. జై బీసీ, జై తెలంగాణ.